రాజపూజ అవమానాలు అలాంటివి అంతే తప్ప రాజపూజ్యం 2 ఉంది, అవమానం 14 ఉందని చెప్పి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే 14 మంది దగ్గర నుంచి నువ్వు నేర్చుకుంటున్నావు ఇంకా, కాబట్టి ఈ సంవత్సరం నేర్చుకుంటే నెక్స్ట్ సంవత్సరం నాకు ఉపయోగపడుతుంది. అట్లా ఆలోచిస్తే బాగుంటుంది. కానీ మన వాళ్ళు ఏంటంటే సింబలైజ్డ్ చేసి చెప్పడం వల్ల, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. శనీశ్వరుడు అనగానే మన వాళ్ళు శనిగ్రహం ప్లానెట్ గురించి ఒక సింబలైజ్ చేసి చెప్పారు. శని కర్మకారకుడు అని, అంటే పని ఇచ్చేవాడు అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు పని ఇచ్చేవాడిని చూసి భయపడితే ఎలాగా? మనం పని చేస్తే మన దారిద్ర్యం తీరుతుంది. నువ్వు వర్క్ చేస్తే నీకు ధనం వస్తుంది, అంటే నీ కర్మ చేయటం వల్ల నీకు ఫలితం వస్తుంది. నువ్వు కర్మే చేయకపోతే కూడా ఫలితం వస్తుంది. ఎలాంటి ఫలితం? దరిద్రం. అంటే నీకు చేతిలో రూపాయి ఉండదు. నువ్వు తిని రోజు పండుకుంటున్నావు అనుకోండి, అనారోగ్యం వస్తుంది. అదే నువ్వు రోజు వర్క్ చేసి ఆరోగ్యంగా తింటున్నావు అనుకోండి, ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తాం. పని అనే దాన్ని చూసి భయపడకూడదు. ఎంత పని ఉంటే అంత పనిని మనం చేయగలిగేంత శక్తి మనలో నింపుకోగలిగితే శని ప్లానెట్ అనేటువంటిది ఏమి చేయదు. ఎవరైతే లేజీగా ఉంటారో వాళ్ళకి శని పని ఇవ్వటం, లేజీగా ఉన్నవాడికి పని ఇస్తే ఏమవుతుంది? వాడికి కష్టం, మానసికంగా వాడు కష్టపడతాడు. ఆ విధంగా ప్రతి మనిషి ఇప్పుడు ఏమైపోయాడంటే లేజీ అయిపోయాడు. ఈజీగా అన్నీ కావాలి. కష్టపడేవాడు చాలా తక్కువ. ఒకప్పుడు ఉన్నటువంటి స్థితి కన్నా ఇప్పుడు ఉండేటువంటి స్థితి చాలా మారిపోయింది. అందరికీ ఈజీగా అన్నీ కావాలి. అలా ఈజీగా కావాలని కష్టం ఉంటుంది. సో శని నేను ఇబ్బంది పెడతాడు. అంటే పని అనేది నేను అలా పేరుకుపోతూ ఉంటుంది. కాబట్టి ఆ పని ఏదో ఒక రోజున నువ్వు క్లీన్ చేయాల్సి వస్తున్నప్పుడు పెద్దదవుతుంది. కాబట్టి మొదటి నుంచే దాన్ని క్లీన్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, నీకు ఈజీ అయిపోతుంది. కాబట్టి కర్మ అనేటువంటిది ఏంటంటే మనం చేసే కొద్ది తగ్గుతూ ఉంటుంది. నీవు ఏదైతే చేస్తావో కర్మ, ఈరోజు పని ఈరోజు చేసావు అనుకోండి తగ్గిపోతుంది. ఈరోజు పని రేపు పని ఎల్లుండి పని అవతల రోజు కూడా మీరే చేయాలి. మరి 4 రోజుల పని ఒక రోజు చేయాల్సి వచ్చినప్పుడు కష్టం అవుతుంది. కానీ ఏ రోజు పని ఆ రోజు ఈజీగా ఉంటుంది కదా. అలాగ శని అటువంటి ప్లానెట్ ఏంటంటే మనకు కర్మనిచ్చేటువంటి ప్లానెట్. ఆ శనిని చూసి భయపడేవాడికి, ఇప్పుడు చీకట్లో పోయేటప్పుడు భయం ఉండేవాడికి నీడను చూసి కూడా, అంటే చంద్రుడు వెన్నెల్లో నీడను చూసి కూడా వాడు భయపడతాడు. అలాగే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా చిన్న శబ్దం కూడా, పిట్ట కూడా మనల్ని భయపెడుతుంది. అట్లా భయపడేవాడు ఎక్కడైనా భయపడతాడు. శనిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది శని అనగానే అదేదో కర్మ అంటే చెడు అనుకుంటారు. చెడు కాదు. శని గొప్ప యోగానికి కారకుడు. మనకిచ్చినటువంటి పనిని కరెక్ట్గా సక్రమంగా చేస్తే మనకి ఎలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తామో, శని అట్లాగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని, పదవిని అన్నిటినీ అప్పజెప్పే దాంట్లో కూడా గొప్ప కీలక పాత్ర పోషిస్తాడు. కాబట్టి అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, 7.5 సంవత్సరం శని ఉందని భయపడకుండా మనం చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తే, ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి ఫలితాలని పొందగలుగుతాం. 7.5 సంవత్సరం శనిలో మొదటి 2.5 సంవత్సరం మనం ఒక పనిలో ఇన్వెస్ట్ చేసామనుకోండి, అది మొదటి 2.5 సంవత్సరం దాని ఫలితం రాదు. ఆ తర్వాత 2.5 సంవత్సరం చాలా శ్రమ ఉంటుంది దాన్ని పెంచుకోవటానికి. ఆ తర్వాత నుంచి మనకి ధనం అనేటువంటిది రావడానికి కారణం అవుతుంది. అలా కాకుండా మొదటి 7.5 సంవత్సరంలో నువ్వు ఏ పని చేయకుండా ఉంటే 2వ సంవత్సరంలో అనారోగ్యం వస్తుంది, 3వ సంవత్సరంలో డబ్బులు, కుటుంబానికి సంబంధించిన డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది. కాబట్టి మనం చేసుకునే ప్లానింగ్ అనేటువంటిది ఎలా ఉన్నది అనే దాన్ని బట్టి 7.5 సంవత్సరం శని అనేది ఉంటుంది. కాబట్టి అందరికీ ఒకేలాగా ఉంటుందా అంటే అందరికీ ఒకలాగా ఉండదు. 7.5 సంవత్సరం శనిలో కూడా గొప్పగా ఎదిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్లాన్ చేసుకోవటం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవటం, టైం మేనేజ్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళు అందరూ బాగున్నారు. కాకపోతే చాలా లెస్ పర్సంటేజ్ ఏళ్ల మీద ఉంటారు అలాగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి వాళ్ళందరికీ కూడా లాజికల్గా చెప్తూ, మన సింబలైజ్డ్గా చెప్తే ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు లాజికల్గా చెప్పితేనే అందరికి అర్థమవుతుంది ఇందులో ఇది ఎందుకు అన్నది. అది అందరూ ఆలోచించగలిగితే బాగుంటుంది. అలా కాకుండా నేను పూజే చేస్తాను, పూజ అనేది నీ మానసిక స్థితిని మెరుగుపరుచుకునేదానికి. ఎందుకంటే నా వెనకాల ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరో నాకు తెలిసిన మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, నేనేం చేసినా ఆయన కాపాడతాడు అన్నటువంటి ఒక భరోసా ఎలాగ ఉంటుందో, నీ పూజ అనేది కూడా అలాంటి భరోసా. నేను ఇది చేయటం వల్ల నన్ను భగవంతుడు చూసుకుంటాడు. కానీ తప్పు చేస్తూ భగవంతుడు చూసుకుంటాడో చూసుకోడు. మనం తప్పు చేసి ఎంత మినిస్టర్ ఉన్నా కూడా అతను కాపాడు. అది కాపాడితే అతని పదవికే చెడ్డ వస్తుంది. అట్లాగా భగవంతుడు కూడా మనకున్నటువంటి ఏదైతే కర్మ ఉందో ఆ కర్మను చేసి నువ్వు ఫలితాన్ని అడుగు, తప్పులేదు. అలా కాకుండా నేనేమి చేయను, నేను పూజ చేస్తాను, నేను దీపం పెడతాను, నాకు రెమెడీ చెప్పండి అంటే అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి కర్మ చేస్తూ నువ్వు అడుగు, తప్పులేదు. ఓకే.
షష్టగ్రహ ప్రభావం చూపించే ఇప్పుడు 5 రాసుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ రాసుల వాళ్ళు కూడా కాలభైరవుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఏమైనా ఉంటాయా, లేదంటే ఇంకేదన్నా పూజలు? కాలభైరవుడిని చేసుకో అంటే టైం మేనేజ్మెంట్ కాలభైరవుడు అంటే. ఇప్పుడు మీకు నేను అదే చెప్తున్నాను. నేను ఈ మధ్య ఎక్కడైనా మీరు శని విగ్రహాన్ని చూసుంటే, నిలబడి ఉన్న విగ్రహాన్ని చూసుంటారు మీరు. కూర్చొని ఒళ్ళో ఎక్కడైనా అమ్మవారు ఉన్న విగ్రహాన్ని చూసారు? లేదు, ఎక్కడ చూడలేదు. ఉంది అలాగా. నేను మొన్నే చూశాను కొలంబోలో, శ్రీలంక కొలంబోలో. ఆంజనేయ స్వామి గుడి, పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా శని విగ్రహాన్ని కూర్చోబెట్టి, చాలా అందమైనటువంటి శని. అలాంటి శనిని మీరు ఎక్కడా చూసుంటారు. మనకు మొదల పోంగాల్నే అమ్మవారిని చూస్తే శని మహావిష్ణువు అనుకుంటాం, అంటే కాకి మీద గద్ద మీద కూర్చున్నాడేమో అనుకుంటాం. అంత బాగా చెక్కారు, అంత అందంగా చెక్కారు. అర్థం ఏమిటంటే, మనం పని చేస్తే మన దరిద్రం తీరుద్ది. అదే చెప్తున్నాను. దరిద్ర లక్ష్మి, ఆయన ఒళ్ళో దరిద్ర లక్ష్మి ఉంది అంటే అర్థం ఏంటంటే, పని చేసేవాడు కర్మని చేస్తే నీ దరిద్రం తీరిపోతుంది. దరిద్రం కాస్త లక్ష్మి అవుతుంది నీకు. అంటే నీ కర్మ నువ్వు చేసుకునే పని వలన నీకు డబ్బులు వస్తాయి. అది కాన్సెప్ట్. అది శని ఎంత కర్మనైనా ఇస్తాడు, ఎంత పనినైనా నువ్వు మొయ్యలేనంత భారాన్ని నీకు ఇవ్వగలుగుతాడు. అలాగే హనుమంతుడు ఎంత బరువునిచ్చినా మొయ్యగలుగుతాడు. అంటే ఎలాంటి పనినిచ్చినా ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన కార్యసిద్ధి హనుమంతుడు. ఈయన శనీశ్వరుడు, శనేశ్వర అంటారు ఆయన్ని. ఈశ్వరుడు కాదు, శనేశ్వర అంటారు. ఇచ్చేవాడు, కర్మని ఇచ్చేవాడు. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే సింబలైజ్ చేసి చూపించారు. వాస్తవానికి దాన్ని లాజికల్గా చెప్తే ఒకప్పుడు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు చెప్తే అందరికీ అర్థమవుతుంది. శని పని ఇస్తాడు, ఆ పని చేస్తే నీ దరిద్రం తీరిపోద్ది అన్నది కాన్సెప్ట్. నువ్వు పని చేస్తేనే డబ్బులు వస్తాయి. శని ఎంత పనైనా ఇస్తాడు, ఎంత కష్టాన్నైనా ఇస్తాడు. హనుమంతుడు ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటాడు, ఎంత కష్టాన్నైనా చేసి నిలబడతాడు. కాబట్టి ఎదురెదురుగా వాళ్ళిద్దరు ఆ కాన్సెప్ట్ కోసం ఎదురెదురుగా గుళ్ళు పెట్టారు. కాబట్టి మనం కూడా మన లోపల ఎంత పని వచ్చినా దాన్ని ఇష్టంగా తీసుకొని ధైర్యంగా చేయగలిగితే మనలోనే హనుమంతుడు ఉంటాడు, మనలోనే కార్యసిద్ధి చేసుకునేటువంటి గొప్ప శక్తి ఉంటుంది. కాబట్టి అది సింబలైజ్డ్ చేసి చెప్పటం మనకు అర్థం కాక మనం వాటిని పూజించొద్దని చెప్పట్లేదు. ఎందుకంటే మనకు లేనటువంటి శక్తి ఎదుటివాడికి ఉన్నప్పుడు రెస్పెక్ట్ చేయాలి. పూజ అంటే రెస్పెక్ట్ చేయటం, అది నా ఉద్దేశం. కాబట్టి శక్తి అనేటువంటి ఈ షష్టగ్రహ కూటమి వలన ఇప్పుడున్నటువంటి కాలంలో చాలా విపత్తులు జరుగుతాయి. జరగకుండా ఏముండవు, మీరు నోట్ చేసుకోవచ్చు. మన దేశం మీద అంటారా, లేదంటే ఎలా ఈ ప్రపంచంలో ఈ మానవాళి 800 కోట్ల మంది అనుకోండి, అందరి మీద ప్రభావం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ గ్రహణ సమయం అమెరికా సైడ్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ కష్టాలు పడుతున్నారు.